అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు రుచి. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. ఆహా ఏమి రుచిలో రాజుగారు ఏమంటే చెబుతారో చూద్దామా. వెల్కమ్ రాజుగారు. హలో రాజుగారు. హలో అండి. ఆహా ఏమి రుచిలో ఏమంటే చేస్తున్నారు? ముల్లంగి ఆకుతో పచ్చడి అండి. ముల్లంగి ఆకుతో పచ్చడి అంటే ఆ ముల్లంగితో చేసుకొని ఆకునాల పక్కన పెట్టేస్తుంటారు. అలా కాకుండా ఆకులో కూడా చాలా మంచి వాల్యూస్ ఉంటాయి. ఓకే. సో కాబట్టి నేను ఆకుతో పచ్చడి చేస్తాను. సో ఆకు కూడా ముల్లంగి టేస్టే ఉంటుందా రాజుగారు? కొంచెం దగ్గరగా అలాగే ఉంటుంది. ఓకే. ముల్లంగి ఆకు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. ముల్లంగి ఆకు పచ్చడి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ముల్లంగి ఆకు 2 కప్పులు, మినపప్పు 1 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, శనగపప్పు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, ధనియాలు 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా రాజుగారు, స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ముల్లంగి ఆకు అన్నారు కదా, ముల్లంగి వెనకాల ఉండే ఆకులు అవన్నీ? అవునండి. సో ఇది మనకు పైన ఉండే ఆకు అండి. మనకి ఆ రూట్ కాబట్టి ముల్లంగి మనకు లోపల ఉంటుంది, భూమి లోపల. సో ఇది పైన ఉండే లీఫ్. సో దీంతో మనం హ్యాపీగా చేసుకోవచ్చు. పప్పులో కూడా వేస్తుంటారు, రకరకాల వంటలు చేస్తూ ఉంటారు. ఓకే. సో దీనికి కొంచెం సపోర్టివ్గా కొద్దిగా మినపప్పు. ఓకే, పొడిలాగా చేస్తున్నారా? లేదండి, పచ్చడిలోనే. ఓకే. ఇది ఇంకొంచెం మంచి టేస్ట్ని యాడ్ చేస్తుంది. శనగపప్పు, కొద్దిగా ధనియాలండి. ఓకే. ఇవి డ్రై రోస్ట్ చేస్తాం. ఇవి ముల్లంగి ఆకు టేస్ట్ కాకుండా ఇలా చేస్తే టేస్ట్ ని యాడ్ అయ్యి ఎక్కువ తెలియకుండా ఉంటుంది. ఎక్కువ టేస్ట్ కూడా ఇంకా బాగా పెరుగుతుంది. ఓకే. సో ఇవి దూరగా వేయిస్తే మనకు మంచి టేస్ట్ని యాడ్ చేస్తాయి. అంటే చాలా రకాల పచ్చళ్ళలో ఇది వాడుతూ ఉంటారు. అంటే ఈ పప్పులు కావలిస్తే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇక్కడ నేను ఓన్లీ ధనియాలు వేసాను. ఓకే. మనకు ఆ స్మెల్ తెలుస్తుందండి. ఇది బాగా వేగినప్పుడు మంచి స్మెల్ వస్తుంది పప్పులో నుంచి. సో ఈ పక్కన పెట్టేసి మనం పప్పు రెడీ అయిపోయింది. జార్లోకి తీసేసుకుందాం. సో మిగతా వేయించేలోపు ఇది కాస్త చల్లారి పడిపోతుంది మనకు. ఇది పక్కన పెట్టేసి కొద్దిగా నూనె, కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. దీంట్లో మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, అలాగే వెల్లుల్లి రెబ్బలు. ఇవి కొంచెం వేయించిన తర్వాత ముల్లంగి ఆకు కూడా వేసుకుంటాం. ఓకే. సో పచ్చిగా వేస్తే కొంచెం లైట్ ఆ ఒగరు అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి కొద్దిగా నూనెతో వేయించుకుంటే బాగుంటుంది. సో ఇది కొంచెం మనకు మంచి గ్రీన్ కలర్లో ఉన్నది తీసుకుంటే బాగుంటుంది టేస్ట్ అనేది. అంటే పసుపు రంగులోకి మారింది ఆకు తీసుకోవాలి మనం. పసుపు రంగులో మారే ముందే తీసుకోవాలి. ఆ పండిపోయిన ఆకులో మంచి అంటే టేస్ట్ అనేది ఏమి ఉండదు. ఓకే, బాగా క్లీన్ చేసుకున్నాం ఆకు. సో అది మనం వేయించుకున్న తర్వాత కొంచెం దగ్గరకు వచ్చేస్తుంది. ఓకే. అవును, ఏ ఆకైనా అలా వచ్చేస్తుంది కదా. అవును. ఇది కాస్త వేడితే మనం ఇందాక వేయించుకున్న పప్పులతో పాటు కలిపేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. సో దీన్ని మనం ఇక్కడ నేను పచ్చిమిర్చితో చేస్తున్నాను కదా కారం అనేది. కావాల్సిన ఎండుమిరపకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే. పచ్చిమిరపకాయ బదులుగా అది కూడా యాడ్ చేసుకోవచ్చు. సో చాలా మంది తెలియక అలా పడేస్తుంటారు. ఆ ముల్లంగి ఒకటే వాడేసుకుని ఆకంతా బయట పడేస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా పచ్చళ్ళు కానీ లేకుంటే పప్పులు చేసుకున్నప్పుడు మిగతా ఆకుకూరలాగా, తోటకూరలాగా, పాలకూర ఎలా వేసుకుంటారో ఇది కూడా వేసుకుంటే మనకు చాలా బాగుంటుంది. దానివల్ల యూజెస్ కూడా చాలా ఉంటాయి కాబట్టి చాలా ఉంటాయి. సో అవన్నీ కూడా మనకు వేస్ట్గా పడేసే బదులుగా మనం వాడడం వల్ల మన శరీరానికి అందుతాయి అన్నమాట. దాని వాల్యూస్ తెలిసిన తర్వాత ఏంటంటే ఆకు కోసమే కొనుక్కుంటారు చాలా మంది. ఆకు కోసం కొనుక్కుంటారు. అంటే కొంతమంది మార్కెట్లో వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే అంటే దీనికి తెలియక ముల్లంగి ఒకటి తీసుకొని ఆకు అక్కడే పడేసిపోతారు. అవును. తెలిసిన వాళ్ళు అది ఆకు తీసుకొని ఆకు తీసుకుంటారు. అవును. అండ్ ఒకసారి మనం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం చూపిస్తున్నాం కాబట్టి వాళ్ళు చేసుకున్న తర్వాత టేస్ట్ నచ్చితే
హ్యాపీగా వాళ్ళు కూడా అన్ని మొత్తంగా పట్టుకొని వెళ్ళిపోతారు ఆకుతో పాటు ముల్లంగి కూడా. ఇంకా మార్కెట్లో కూడా సపరేట్ చేసి సపరేట్ అమ్ముతారేమో ఇంకా కొన్ని రోజులు అయితే. ఓకే సో ఇది రెడీ అయిపోయిందండి. సో ఫస్ట్ మనం ఈ పప్పులు వేసుకున్నాం కదా, ఒక్కసారి దీన్ని మిక్సీ చేసేసుకున్నాం. ఎందుకంటే అది సాఫ్ట్గా ఉంది, కొంచెం గట్టిగా ఉంటాయి కదా. ఒక్కసారి ఇది కొంచెం లైట్గా బరకగా మనకు పొడిలా అయిపోయినాక అది యాడ్ చేసేసుకుంటాం. ఓకే ఓకే సో ఇలా చేసుకున్న తర్వాత సో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక వేయించుకున్న ఆకు, అలాగే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, సో దీంట్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నామండి. సో దీంట్లో కొంచెం పులుపు కావాలి అనుకుంటే ఈ స్టేజ్లో మనం మిక్సీ పట్టేటప్పుడు కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే పచ్చడి నూరిన తర్వాత కొద్దిగా నిమ్మరసం పెంచుకోవచ్చు. ఓకే కొద్దిగా వాటర్ పడుతుంది అంటే మనం పప్పులు కూడా వేసుకున్నాం కదా, అది కొంచెం పీల్ చేస్తుంది అన్నమాట. ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకొకసారి తింపేసి స్టవ్ ఆన్ చేసుకుందామండి. ఓకే కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుందాం. ఓకే చూడండి ఎంత బాగా కలర్ వచ్చిందా మనకి. ఓకే సో ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టేసుకున్నాం. ఓకే సో దీంట్లో పోపు సరిపడా నూనె, ఎండుమిరపకాయలు, సో జీలకర్ర, ఆవాలు, మినపప్పు, శనగపప్పు. ఓకే సో పచ్చడి చేసిన తర్వాత ఈ పోపులో అంటే మంచిగా పోపు బాగా వేగితే ఈ టేస్టింగ్ పచ్చడిని ఇంకా బాగా పెంచేస్తుంది. కాబట్టి పోపు దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే అంత కష్టపడి చేసుకుని పచ్చడి అంతా వేస్ట్ అయిపోతుంది. కరివేపాకు, కొద్దిగా ఇంగువ. ఓకే స్టవ్ ఆపేసేసి దీంట్లో పోపు లోపల మనం పచ్చడి వేసేసి బాగా కలిపేసుకుంటాం. ఓకే పచ్చడి స్మెల్ బాగా వస్తుంది రాజు గారు. ముందుగా మనం పౌడర్ అదే పొడి చేసుకున్నాం కదా, సో దానివల్ల. అవును నాకు మాత్రం కొంచెం భయంగానే ఉంది, ముల్లంగాకు ఎలా ఉంటుందో. సూపర్గా ఉంటుంది, మీరు తిన్నాక మీరే చెప్తారు. ఓకే సో కాడలతో వేయడం వల్ల ఆ పీచ్ అంతా కూడా ఉంది కదా. కొంచెం లేత కాడలే తీసుకోవాలండి, ముద్దురు వెనకాల ఉన్నవి తీసుకోకూడదు. ఓకే స్మెల్ అయితే బాగుంది. ఎస్ పచ్చడి టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇది అన్నంలో బాగుంటుందా రాజు గారు? అన్నంలోకి తీసుకోవచ్చు, ఏదన్నా మనం బ్రేక్ఫాస్ట్లో దాంట్లో కూడా తీసుకోవచ్చు. దోశ, ఇడ్లీ. ఓకే పైనుండి కొద్దిగా కొత్తిమీర. ఓకే సో గ్రీన్ పైన అసలు కొత్తిమీర కూడా ఏం కనబడదు. అవును ఓకే ముల్లంగి ఆకు పచ్చడి రెడీ అండి. చూస్తున్నారు కదండి, ముల్లంగి ఆకు పచ్చడి రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ముల్లంగి ఆకు పచ్చడి తయారు చేసే విధానం: ఒక పాన్ లో మినపప్పు, శనగపప్పు, ధనియాలు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో నూనె వేసి పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, ముల్లంగాకు వేసి వేయించాలి. మిక్సీ జార్లో ముల్లంగాకు మిశ్రమం, మినపప్పు మిశ్రమం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. పాన్ లో నూనె వేసి ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో పచ్చడి వేసి బాగా కలుపుకోవాలి. అంతే, ముల్లంగాకు పచ్చడి రెడీ. ముల్లంగాకు పచ్చడి తయారు చేసే విధానం చూసాం కదా రాజుగారు, టేస్ట్ చేసే టైం. ఓకే
సో ఆ ముల్లంగి ఆకు టేస్ట్ తెలుస్తుంది మనకు కొంచెం లైట్గా. ఓకే, అంటే కొంచెం లైట్ వగరు. తర్వాత మనం దాంట్లో యాడ్ చేసుకున్నాం పప్పు కూడా యాడ్ వేసుకున్నాం కదా మనం ఆ పప్పుల పొడి. దానివల్ల కొంచెం టేస్ట్ కూడా బాగా పెరిగింది. ఎస్, ఇందాక నేను చెప్పినట్టు కావాల్స్తే మనం చింతపండు పులుపు కావాల్స్తే అది కూడా యాడ్ చేసేసుకోవచ్చు. నిమ్మకాయ పిండి వేసుకోవచ్చు. నిమ్మకాయ పిండి వేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత నిమ్మకాయ పిండి వేసుకున్నా, పులుపు కావాలంటే ఆ రెండు ఆప్షన్ ఏదైనా మనం వాడుకోవచ్చు. నిజంగా వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుంటే సూపర్ ఉంటుంది. అలాగే మీరు అన్నట్టు దోశ ఇడ్లీలో కూడా బాగుంటుంది. సూపర్ గా ఉంటుంది. చాలా బాగుందండి. ఎలాగో ఉంటుంది అనుకున్నాను, బట్ టేస్ట్ చేశాక చాలా నచ్చింది నాకు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. పచ్చి పాలలో కొద్దిగా కాటన్ డిప్ చేసుకుని దీంతో కళ్ళ చుట్టూ మృదువుగా మర్దన చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉన్నట్లయితే కళ్ళ చుట్టూ ఉన్నటువంటి నల్లటి వలయాలు క్రమేపీ తగ్గుతాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో మంచి వంట చేసి చూపించడానికి పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారండి. మరి ఏం వంట చేయబోతున్నారో, ఎక్కడి నుంచి వచ్చారో వివరాలు తెలుసుకుందామా? హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? నా పేరు నవీనలత. నవీనలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? అప్సిగూడ నుండి వచ్చానండి. ఓకే, ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. ఓకే, ఇప్పుడు ఏం వంట చేయబోతున్నారు? మెంతి బోండాలు చేయబోతున్నాను. మెంతి కూరతో బోండాలా? అవునండి. వావ్, ఓకే. మెంతి బోండాలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. మెంతి బోండా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మెంతి కూర 1/2 కప్పు, శనగపిండి 1 కప్పు, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్మా రవ్వ 1/2 కప్పు, పెరుగు 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కారం తగినంత, ఉప్పు తగినంత, నువ్వులు 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పంచదార చిటికెడు, వంట సోడా చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, ధనియాలు 1 టీ స్పూన్, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా నవీన గారు? స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనము ఇంగ్రీడియంట్స్ అన్ని మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మెంతి కూర వేసుకుంటున్నాను. మెంతి కూర, ఓకే. ఒక సో డీప్ ఫ్రై చేసుకోవాలి కాబట్టి ఆయిల్ కూడా ఫ్రై కావాలి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మెంతి కూర, కొత్తిమీర, తర్వాత కరివేపాకు, తర్వాత కర్డ్ వేసుకోవాలి, పెరుగు, ఓకే. తర్వాత బొంబాయి రవ్వ వేసుకోవాలి, తర్వాత పచ్చిమిర్చి, తర్వాత ఉల్లిగడ్డలు వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిగడ్డలు చిన్న ఉల్లిపాయ చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత శనగపిండి అండి, తర్వాత ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అలాగే వేసుకుంటున్నారా? ఇలాగే వేసుకుంటున్నాను. డీప్ ఫ్రైలో బాగుంటుంది ధనియాలు ఇలా వేసుకుంటే. తర్వాత పసుపు అండి. టకా టకా చేసేస్తున్నారు ఫాస్ట్ గా. ఇంట్లో అలవాటే కదండి డైలీ పిల్లలకు కుకింగ్ చేయడం. తర్వాత మిర్చి పౌడర్ అండి, కారపొడి అంటాం కదా. తర్వాత సాల్ట్, ఉప్పు వేసుకుంటున్నాను. తర్వాత నువ్వులు అండి. నువ్వులు కూడా బాగుంటాయి కదా? నువ్వులు కూడా బాగుంటాయి డీప్ ఫ్రై చేస్తేను. తర్వాత చక్కెర వేసుకుంటున్నానండి. చక్కెర ఎందుకు? చాలా బాగుంటుందండి టేస్ట్. అవునా? ఓకే. మీరు ఎక్కడైనా చూసారా? ఇది మీ చిక్కనేనా? మా మమ్మీ చెప్తారండి. అవునా? ఓకే. తర్వాత కొంచెం సోడా. ఓకే, తినే సోడానా? ఓకే. తర్వాత గరం మసాలా పౌడర్ అండి, ఇది కూడా కొంచెం యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఎంత మనం మిక్స్ చేసుకోవాలి. సో ముందు నీళ్ళు పోసుకోకుండా ఇలాగో పెరిగేసుకున్నాం కాబట్టి మనం ఏంటంటే ఇది క్వాంటిటీ అనేది మనకు మరీ లూజ్గా ఉండకూడదు. సరిపడా కొంచెం వాటర్ అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. మనకు పెరుగు వేసుకుంటున్నాం కాబట్టి ఇలా మనకంతా మిక్స్ అవ్వాలండి. ఓకే. నీళ్ళు అసలు పోసుకోవాల్సిన అవసరం రాలేదా? నీళ్ళు మనకు ఏంటంటే క్వాంటిటీ టైట్ గా ఉంటే పోసుకోవచ్చు. మనకు పెరుగు వేసుకున్నాం కదా, సరిపోయింది, ఇంకా సరిపోతుంది, ఇదే సరిపోతుంది. ఓకే. ఇలా మనం బోండాల్లాగా చిన్న చిన్నగా వేసుకోవాలి. ఓకే. ఆయిల్ ఫ్రై అయిన తర్వాత. సో బోండా అన్నారు కాబట్టి ఖచ్చితంగా రౌండ్ గా చిన్నగా వేసుకోవాలి. ఓకే. మనకు ఆయిల్లో అవి ఫ్రై అవ్వాలండి.
ఇలా చిన్న చిన్నగా చేసుకుంటూ మనము వేసుకుంటే మనకి ఏంటంటే టోటల్గా మంచిగా ఫ్రై అవ్వాలి. అది అదే పెద్దగా మరీ పెద్దగా చేసుకుంటే పెద్దగా చేసుకుంటే లోపల ఉడకదు మనకి. అవును, లోపల ఉడకదు. కాబట్టి మనం కొంచెం చిన్నగా చేసుకుంటే ఏంటంటే మనకు మంచిగా డీప్ ఫ్రై అవుతాయి. అవును. ఇప్పుడు చేస్తుంటారా ఇవన్నీ? ఎప్పుడు చేస్తుంటానండి, బాగుండాలి. ఎప్పుడు చేస్తుంటాను. ఈవినింగ్ స్నాక్ పిల్లలు కాలేజీ నుండి వచ్చేసరికి. మనం పకోడీలు చేసుకోవాలంటే పెరుగు అలాంటివి ఏమి పెరుగు వేయాల్సిన అవసరం లేదు. బాగుండం కాబట్టి కొంచెం పుల్లగా ఉంటే పుల్లగా ఉండాలి కదా, పుల్లగా ఉండడం కోసము కొంచెం పెరుగు వేసుకోవడం అంతే. ఇందులో కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూర అన్ని వేసుకుంటాం కదా, చాలా హెల్త్కి చాలా మంచిది మెంతి కూర. ఓకే, అవును. సో ఈ రకంగా అయినా మనం స్నాక్స్ రూపంలో తినేయచ్చు ఆకుకూరలు. ఈవినింగ్ మంచిగా బాగుంటుందండి స్నాక్స్కి. మీరు కూడా మీ చేతి వంటలో వచ్చి పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారు కదా, అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మాకు SMS చేసేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579కి SMS చేయండి. రెడీ అయిపోయినట్టున్నాయిగా? రెడీ అయిపోయాయండి. ఓకే, మనకి డీప్ ఫ్రై అయిపోయాయి. సర్వింగ్ ప్లేట్లో తీసుకోవడమేనా? మేతి బోండాలండి. టేస్ట్ చూసి చెప్పండి ఎలా ఉన్నాయో. షూర్, అందరం కలిసి టేస్ట్ చూద్దాం. ఓకే, చూస్తున్నారు కదా, మెంతి బోండాలు రెడీ అయిపోయాయి. మరొకసారి వీటి తయారీ విధానం చూద్దాం. మెంతి బోండా తయారు చేసే విధానం: ఒక బౌల్లో మెంతి కూర, కరివేపాకు, పెరుగు, ఉప్మా రవ్వ, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, శనగపిండి, ధనియాలు, పసుపు, కారం, ఉప్పు, నువ్వులు, పంచదార, వంట సోడా, గరం మసాలా, కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని తాగే నూనెలో బోండాల్లా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మెంతి బోండా రెడీ. మెంతి బోండాలు తయారు చేసే విధానం చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పేద్దాం. ఓకే, ఫ్రై లేయర్ అంతా కూడా కరకరలాడుతూ ఆ మేతి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. కొంచెం అలాగే వేశారు కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ కూడా వేశారు. అవును, చాలా బాగుంది. ఆకులు బాగా మెంతుకూర, ఇంకా కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ వేయడం వల్ల క్రిస్పీగా భలే టేస్టీగా ఉంది. బాగా వచ్చిందండి, టేస్టీగా బాగుంది. మెంతి కూరతో బోండాలు చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా: నిమ్మరసం, తులసి రసం, పెరుగు. ఈ మూడింటిని బాగా మిక్స్ చేసి పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి, చేతులకి మృదువుగా మర్దన చేసుకుని ఒక పావు గంట తర్వాత వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే చర్మం బాగా మృదువుగా తయారవుతుంది. నవీన గారు ఇప్పుడు ఏమంట చేస్తున్నారు? బీరకాయ మజ్జిగ చారు. బీరకాయతో మజ్జిగ చారా? అవునండి, చాలా చలవ చేస్తుంది కదా సమ్మర్ లో చాలా బాగుంటుంది. ఓకే, బీరకాయ మజ్జిగ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బీరకాయ మజ్జిగ చారు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1 కప్పు, పెరుగు 1 కప్పు, ఎండుమిరపకాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, ఉప్పు తగినంత, శనగపిండి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, పసుపు చిటికెడు, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, జీలకర్ర 1 టీ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, ఆవాలు 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. నవీన గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేయాలి కదా. మనం ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి. ఫస్ట్ ఆయిల్ ఎక్కిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఓకే, స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. సో మజ్జిగ పులుసు ఈ బీరకాయ కాంబినేషన్ లోనే చేశారు, వేరే వెజిటబుల్ తో కూడా చేశారు? ఎంత చేయొచ్చు అండి, వేరే వెజిటబుల్ తో కూడా చేయొచ్చు. ఎక్కువైతే నేను బీరకాయతో చేస్తాను. ఓకే, ఎక్కువ మీరు బీరకాయతో చేస్తారు? బీరకాయతో చేస్తాను. ఓకే, తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. కారం ఎక్కువ తింటారా? మేము ఎక్కువే తింటామండి. అవునా? ఓకే, కారం ఎక్కువే తింటాం. మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొంచెం తక్కువ తింటారు, మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఎక్కువ తింటారు. సో నాకు ఎక్కువనే అలవాటు అయిపోయింది. అదే తెలుస్తుంది, ఎక్కువ వేస్తున్నారు కదా. మా పిల్లలు కూడా ఎక్కువ వేస్తేనే ఇష్టపడతారండి, తక్కువ తినరు. ఓకే, మీ పిల్లలు కూడా అలాగే అలవాటు అయింది? అలాగే అలవాటు అయిపోయింది.
మ్యారేజ్ అయిన కొత్తలో అత్తయ్య చేసేవాళ్ళు, ఇంకా నాకు అట్లనే మీకు అలవాటు. మరి కొత్తలో అనిపించలేదా చాలా స్టార్టింగ్ కారంగా లో ఉంది? అనిపించింది, ఓకే ఇంకా తర్వాత అలవాటు అయిపోయింది. ఓకే ఇప్పుడు తక్కువ తింటే అసలు తినలేను. ఓకే అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువ ఫ్రై అవ్వద్దండి ఇవి, అవునా? మామూలుగా మన మజ్జిగ కర్రీస్ కి అయ్యేంత ఫ్రై అవ్వద్దు, కొంచెం తక్కువ అవ్వాలి. అవును, జనరల్ గా మజ్జిగ పులుసు మనం ఉల్లిపాయలు కూడా అలా పచ్చి పచ్చిగా అట్లా ఉంటేనే మనకు పంటికి తగులుతుంటే టేస్ట్ గా అనిపిస్తుంది. అవును, అలా లైట్ గా అవ్వాలి. ఆ, ఓకే తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకోవాలండి. కొంచెం స్పైసీగా తినని వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది. అదే. సో పెళ్ళైన కొత్తలో మీరు వంటలు చేసేటప్పుడు వాళ్ళకి నచ్చుండదు అయితే ఏంటంటే స్టార్టింగ్ కారం అంటే లేదు. వాళ్ళు కొంచెం ఎక్కువ తింటారు కదండి. అవునవును, కారం సరిపోలేదు అని అనేవారా? మా అత్తయ్య అనేవారు. ఆహా. ఇంకా నాకు ఆమె చేస్తుంటే అలవాటు అయిపోయింది. ఇంకా మరి మీ వారేమనేవారు? పెళ్ళైన కొత్తలో కాబట్టి ఎలా ఉన్నా బాగుందనేవారు? అలా ఏం లేదు, వాళ్ళ మమ్మీ బాగా చేస్తుంది అనేవారు. అవునా? ఓకే. ఇప్పుడు కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు మనం ఏంటంటే కరివేపాకు వేసుకోవాలి ఇందులో. కరివేపాకు మనం ఎంత తింటే అంత మంచిదండి. అవును, ఏ కర్రీలోకైనా మనం కూడా కరివేపాకు లేనిది అసలు ఏం కర్రీ చెయ్యం మనము. అవును, ప్రతి కర్రీలకి కరివేపాకు కంపల్సరీ. ఆ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఫ్లేవర్ బాగా వస్తుంది. కొంచెం పసుపు వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో బీరకాయలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు. ఓకే. సో మజ్జిగ పులుసుకి ఎలాంటి బీరకాయని తీసుకోవాలి? లేత బీరకాయ లేత బీరకాయ అయితేనే చాలా బాగుంటుందండి. ఓకే. సో బీరకాయలు జనరల్ గా త్వరగా ఉడికిపోతాయి కాబట్టి ఎక్కువసేపు కూడా ఉండదు. ఎక్కువసేపు అవసరం లేదు, త్వరగా కుక్ అయిపోతాయి బీరకాయ. సో ఉల్లిపాయలు కూడా మీరు అంతగా వేయించక్కర్లేదు అన్నారు కాబట్టి ముందుగానే బీరకాయలు వేసినా పర్వాలేదు. అవునండి, ఒక 2 సెకండ్స్ అలా ఫ్రై అయిపోతే సరిపోతుంది మనకు బీరకాయ. ఓకే. ఇప్పుడు ఇందులో మజ్జిగ పోస్తాం కదా, మనము ఇది చిక్కదనంగా ఉండాలంటే కొంచెం అంతా శనగపిండి యాడ్ చేసుకుంటే బాగుంటుంది ఇందులోకి. ఓకే. ఇది మనం వాటర్ వేసి అయినా లేకుంటే కొంచెం ఆయిల్ వేసి అయినా మిక్స్ చేసుకోవచ్చు. ఉండలు కట్టకుండా దేంతో ఉండలు కట్టకుండా మనం ఇలా మిక్స్ చేసుకోవాలండి. బీరకాయ కూడా మనకు ఫ్రై అయిపోతుంది. ఇంకొంచెం ఫ్రై అయిపోతే మనకు పెరుగు ఇందులో యాడ్ చేసుకోవచ్చు, మజ్జిగ అనేది ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇది కొంచెం ఫ్రై అయ్యేలోపు మనం ఒక చిన్న చిట్కా చూద్దాం. కొద్దిగా తేనె తీసుకుని అందులో కాస్త కీరా దోస రసం కలుపుకుని దీన్ని రోజులో 2-3 సార్లు పెదవుల మీద మృదువుగా మర్దన చేసుకుంటూ ఉన్నట్లయితే పెదవులు మృదువుగా ఉంటాయి. ఒక మంచి చిట్కా చూసాం కదా నవీన గారు, ఎంతవరకు వచ్చింది? ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇందులో ఇప్పుడు మజ్జిగ మనము యాడ్ చేసుకుందాము. ఓకే. మజ్జిగ పుల్లగా ఉండాలా? పర్వాలేదు, పుల్లగానే ఉండాలండి. ఓకే. పుల్లగా ఉంటేనే టేస్ట్ ఉంటుంది. ఎప్పుడైనా మన పెరుగు పుల్లగా అయిపోయినా దాన్ని మజ్జిగ చేసుకుని ఇలా చేసుకోవచ్చు. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది, వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అవును. ఇది సాల్ట్ యాడ్ చేసుకుందాము. తర్వాత శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా, అవును, అది కూడా ఇందులోకి యాడ్ చేసుకుందాం. ఓకే. ఎక్కువసేపు కుక్ కావాల్సిన అవసరం ఏం లేదండి, ఆల్రెడీ మనకి ఇది కుక్ అయిపోయింది కదా. అవును. స్టవ్ ఆఫ్ చేసుకుందామండి. ఓకే. కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది.
సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేగా. సర్వింగ్ బౌల్లోకి తీసుకోవడమేనండి. బీరకాయ మజ్జిగ చారు రెడీ అయిందండి. టేస్ట్ చూసి చెప్పండి. చూస్తున్నారు కదా, బీరకాయ మజ్జిగ చారు రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. బీరకాయ మజ్జిగ చారు తయారు చేసే విధానం: ముందుగా శనగపిండిలో కొద్దిగా నూనె వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఆవాలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో ఇంగువ, కరివేపాకు, పసుపు, బీరకాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. తర్వాత పెరుగు, ఉప్పు, శనగపిండి మిశ్రమం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, బీరకాయ మజ్జిగ చారు రెడీ. బీరకాయ మజ్జిగ పులుసు తయారు చేసే విధానం చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. సో సమ్మర్ వచ్చినప్పుడు రెగ్యులర్గా చేసుకునే వంటలు కాకుండా ఇలా కొంచెం సమ్మర్కి రిలేటెడ్గా ఉండే వంటలు చేస్తే చాలా బాగుంటుంది. బాగుందండి ఐడియా అనేది బీరకాయతో. బాగుంది, టేస్ట్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. మంచి రెసిపీ చూపించారు మాకు. మీకు మా ఐటీకి తెలుగు నుంచి గిఫ్ట్. వెల్కమ్. చాలా బాగుందండి బీరకాయతో మజ్జిగ పులుసు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చూయింగ్ గమ్ కనుక నేలకి ఎక్కడైనా అతుక్కుపోతే త్వరగా రాదు. ఇలాంటప్పుడు ఆ ప్రాంతంలో కొద్దిగా ఆయిల్ చల్లేసి ఒక 10 నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేసుకోవడానికి ట్రై చేసినట్లయితే ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ సెగ్మెంట్, గుడ్ ఫుడ్. గుడ్ ఫుడ్ లో ఏం చేస్తున్నారు రాజుగారు? రాగి పెసరట్టు. రాగి పెసరట్ట. ఇప్పుడు రాగి అంటే పెసరపప్పు కూడా ఉంటుంది అందులో? లేదు. లేదా? పెసర్లు వాడతాం. పెసరట్లు మనం పెసర్లు వాడతాం. ఓకే ఓకే. సో రాగి కాంబినేషన్ లో చేస్తున్నారు. Yes. వావ్, హెల్దీ అన్నమాట. Yes. ఓకే, రాగి పెసరట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. రాగి పెసరట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: రాగి పిండి 1 కప్పు, పెసలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, కరివేపాకు 2 రెమ్మలు, అల్లం చిన్న ముక్క, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, ఉల్లిపాయ 1. కావాల్సిన పదార్థాలు చూసాం కదా. రాజుగారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. సో ముందుగా ఏంటంటే పెసర్లు 3 నుంచి 4 గంటల పాటు నానబెట్టి పెట్టేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇవి అలా నానబెట్టిన పెసర్లు జార్లోకి తీసుకున్నాం. దీంట్లో పచ్చిమిరపకాయలు, అల్లం ముక్క, ఓకే, కొద్దిగా జీలకర్ర. సో రాగి పిండి కూడా ఇక్కడే వేసేస్తున్నాం. ఓకే, ఈవెన్గా కలిసిపోతుంది మనకు. రాగి పిండి బదులు రాగులు నానబెట్టి వేసుకోవచ్చా? అవి అంత ఫైన్గా నలగవండి కాబట్టి మనం పిండి తీసుకుంటాం. వాటిని ఏంటంటే కొంచెం మొలకెత్తే స్టేజ్ వరకు పెడితే ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి సో ఆ స్టేజ్లో మనం యాడ్ చేసుకోవచ్చు కొంచెం జర్మినేట్ అయిన తర్వాత. ఓకే, సరిపడా ఉప్పు, కొద్దిగా కరివేపాకు. ఓకే. సో ఒకసారి ఇది రఫ్గా పట్టేసుకుని తర్వాత మళ్ళీ వాటర్ యాడ్ చేసేసుకుందాం. వాటర్ ఇస్తారా? రాగి పిండి కూడా కొంచెం మనకు వాటర్ ఎక్కువగానే పీలుస్తుంది. అవును. ఓకే, సో రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లో తీసేసుకుని కొద్దిగా గ్రీజింగ్ చేసుకున్నామండి. సో ఇక్కడ నేతితో నేను అటు కాలుస్తున్నాను. ఓకే, సో ఇదే కన్సిస్టెన్సీలో ఉండాలా? కొంచెం లూజ్ చేసుకోవచ్చు. ఓకే, కావలిస్తే కొద్దిగా లూజ్ చేసుకోవచ్చు. బాగా వస్తుందిగా. ఎస్. సో పైన కొద్దిగా ఉల్లిపాయలు యాడ్ చేస్తున్నాను. మన ఇష్టం, అల్లం, పచ్చిమిర్చి ఇవన్నీ, కొత్తిమీర కూడా కావాల్స్తే యాడ్ చేసుకోవచ్చు.
సో మనం అప్పటికప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏంటని డిసైడ్ అయినా 2 గంటల ముందు నానబెట్టేసుకుని సరిపోద్ది సరిపోతుందండి. పెసర్లు. సో ఇది ఒకవైపు కాల్చుకుని సరిపోతుందా రాజు గారు? ఒకవైపు సరిపోతుంది. కొద్దిగా నెయ్యి వేసేసుకుందాం. సో వాటితో పాటు ఈ అడిషనల్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఓకే. రాగి పెసరట్టు కాబట్టి రాగి కలర్లో కొంచెం మామూలుగా పెసరట్టు అయితే మనకి గ్రీన్ కలర్లో వస్తుంది. కొంచెం ఆ రాగి పిండి యాడ్ చేయడం వల్ల కొంచెం కలర్ అనేది అటు ఇటుగా రెండింటి మధ్యలో ఉంది. ఓకే. మనకు కావాలంటే జీలకర్ర ఈ టైంలో కూడా యాడ్ చేసుకోవచ్చు కదా? చేసుకోవచ్చు అండి. సో చాలా మంది ఏంటంటే ఒక బౌల్లో ఉల్లిపాయలు అట్లా కడిస్తారా, పచ్చిమిర్చి, తర్వాత అల్లం, వేయించిన జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు ఇవన్నీ కూడా సన్నగా తరిగేసి మిక్స్ చేసి పెట్టుకుంటారు. అన్ని కలిపేసి పెట్టేసుకొని అలా పైనుంచి వేసేసుకుంటారు. మనం ఆల్రెడీ అందులో కూడా వేసుకున్నాం కాబట్టి అక్కర్లేదు. బట్ కావాల్సి ఇంకా అడిషనల్గా ఆ ఫ్లేవర్స్ అన్ని కావాల్సి పైనుంచి ఇవన్నీ కూడా కలిపి వేసేసుకోవచ్చు. ఓకే. ఇంకా కావాల్సి దీనిపైన కొంచెం ఉప్మా కూడా వేసేసుకోవచ్చు. పెసరట్టు కూడా చాలా మంది ఇష్టం కదా. సో ఒక పిండి రెడీ చేసుకుంటే మనం దాంతో రకరకాలుగా చేసేసుకోవచ్చు మనకు నచ్చినట్టుగా. మనం పెసరట్టు చేసుకున్న రాగి పిండి కూడా యాడ్ చేసుకొని నెక్స్ట్ డే రాగి పెసరట్టు వేసుకోవచ్చు. ఎస్, ఇంకొంచెం టేస్ట్ మారుతుంది, ఆ డిష్ కూడా మారుతుంది. అవును. సో మొత్తంగా మనకు బాగా వేగేట్టుగా చూసుకోవాలి. ఓకే. కొంచెం టైం పడుతుంది, అంటే మనకు ఇది కొద్దిగా మందంగా వస్తుంది. మామూలు అంటే దోసతో కంపేర్ చేసుకుంటే కొంచెం మందంగానే ఉంటుంది మనకు పెసరట్టు అనేది. సో చట్నీ మన నచ్చినట్టుగా కొబ్బరి చట్నీ కానీ పల్లి చట్నీ కానీ అలా ఏదైనా దీని కాంబినేషన్లో తీసుకోవచ్చండి. అల్లం చట్నీ కూడా చాలా సూపర్గా ఉంటుంది. ఓకే. మనం కావాలంటే తిప్పుకోవచ్చు కూడా కదా రాజు గారు ఉల్లిపాయలు, అంటే మరి కొంచెం చూడడానికి పచ్చి పచ్చిగా. ఓకే, రైట్. అలా కూడా కొద్దిమందికి ఉంటుంది. అన్నప్పుడు మనం రెండు వైపులా కూడా అలా టర్న్ చేసుకొని, ఎందుకంటే ఆనియన్స్ కూడా మనం అతికించేసాం కాబట్టి. ఓకే. చాలా మంది కూడా అంటే ఈ సీజన్లో రాగి జావా చేసుకుంటూ ఉంటారు. సో పిండి కంపల్సరీగా చాలా మంది ఉంటారు కదా. సో ఇలా అట్లా చేసుకున్నప్పుడు దాంట్లో కూడా కాస్త మనం అలా యాడ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, టర్న్ చేసుకుందాం. సో జనరల్గా ఇప్పుడు పెసరట్టు కాకుండా దోసల పిండి ఉంటుంది కదా, దోసల పిండిలో కూడా మనం రాగి పిండి యాడ్ చేసుకుని దోశ చేసుకోవచ్చు రాజు గారు? చేసుకోవచ్చు అంటారా? బాగా హ్యాపీగా వస్తుందండి. ఓకే. సో అంటే కొంచెం మంచిగా ఫర్మెంట్ అయిందంటే మనం ఒక ఓవర్ నైట్ పెట్టుకుంటాం కదా, ఒక పూట ముందుగా తయారు చేసేసి కొంచెం బాగా పులుస్తుంది కదా. సో అలాంటి దాంట్లో చేసుకుంటే బాగుంటుంది. దాంట్లో అప్పటికప్పుడు వేసుకోవచ్చు. మామూలు ఈ మిల్లెట్స్ పౌడర్స్ కూడా ఇప్పుడు మనకు అన్నీ దొరుకుతున్నాయి. అవునవును. అవన్నీ కూడా మనకు ఏది కావాల్సి అది మనం దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం హెల్తీగా చేసుకోవడం అంతే అవి యాడ్ చేయడం వల్ల. పిల్లలకి ఏంటంటే మొత్తంగా వాటితో చేస్తే తినరు, కనిపెట్టేస్తారు. కాబట్టి వస్తున్న పాటే ఇవి కొంచెం యాడ్ చేసేసుకుంటే బాగుంది. వాళ్ళు కూడా ఆ టేస్ట్ అలవాటు అవ్వాలి ఫుడ్ అన్ని. సో కొంచెం తినిపించేసి బాగుందా అంటే బాగుంది, ఓకే ఇది యాడ్ చేస్తేనే బాగుంది అని చెప్పేస్తే నెక్స్ట్ టైం వాళ్ళే అడిగేస్తారు, అది కూడా యాడ్ చేసేసేయండి. ఓకే, సో రెడీ అయిపోయింది. పచ్చి ఉల్లిపాయలు దోశలో అలా వేగితే భలే స్మెల్ సూపర్గా ఉంటుంది. సో ఈ కార్నర్లో మనం చిన్న కార్వింగ్. ఓకే. బ్లాక్ గ్రేప్ తీసుకున్నాను, ఒక ఫ్లవర్ షేప్లో చేస్తాను. చూడడానికి పెద్ద నేరేడు పళ్ళలా ఉంది అది. ఎస్. సో కొంచెం స్లాంట్గా కట్ చేసేసి ఈ నిలువుగా ఇలా నిలువు కట్ చేసేస్తే మనకు హార్ట్ షేప్లో వస్తుంది. ఒకసారి చూపించారు. అవును. స్లాంట్గా కట్ చేసి నిలువుగా కట్ చేస్తున్నారా? ఎస్ అండి. కొంచెం ఆ స్లాంట్ వైపు పెట్టేసి రౌండ్గా చేస్తే ఆ స్లాంట్ కట్ చేసిన ఏరియాలో ఇలా అటాచ్ అవుతుంది. ఓకే. సో పెద్దవి ఇలా డార్క్ గ్రేప్స్ తీసుకుంటే బాగుంటుంది చూడడానికి కూడా. మధ్యలో చిన్న సైజ్ దోసకాయ. సో దీన్ని కూడా మనం ఫ్లవర్ షేప్లో కట్ చేస్తున్నాం.
ఓకే. ఓకే ఓకే, బ్యూటిఫుల్. సో రాగి పెసరట్టు రెడీ. రెడీ. చూస్తున్నారు కదండి, కార్వింగ్ చాలా అందంగా ఉంది. అలాగే రాగి పెసరట్టు కూడా రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూద్దాం. రాగి పెసరట్టు తయారు చేసే విధానం: ముందుగా పెసలు నానబెట్టి ఉంచాలి. మిక్సీ జార్లో నానబెట్టిన పెసలు, పచ్చిమిరపకాయలు, అల్లం, జీలకర్ర, రాగి పిండి, ఉప్పు వేసి మిక్సీ పట్టి పిండి సిద్ధం చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెనంపై పెసరట్టులా వేసి పైనుండి ఉల్లిపాయ ముక్కలు ఉంచి నెయ్యితో కాల్చుకోవాలి. అంతే, రాగి పెసరట్టు రెడీ. రాగి పెసరట్టు ఎలా తయారు చేయాలో చూసాం కదా. రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే. థ్యాంక్ యూ రాజుగారు. పెసరట్టు బాగుంది. పెసరట్టే. పెసరట్టే. దీంట్లో అడిషనల్గా రాగి పిండి ఆ ఫ్లేవర్ కూడా తెలుస్తుంది. అవును, చాలా బాగుంది. టేస్ట్ మాత్రం ఎక్కడికి పోలే. Yes, అలాగే ఉంది. అంటే పెసర కదా పొట్టుతో వేసుకున్నాం. అవును, చాలా బాగుంది. చాలా బాగుంది. మధ్య మధ్యలో ఉల్లిపాయలు తగులుతూ అండ్ ఆల్రెడీ మనం అల్లం, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసాం కాబట్టి జీలకర్ర తెలుస్తుంది. సూపర్ గా ఉందండి. ఏమి ఆలోచించకుండా చక్కగా రాగి పెసరట్టు చేసుకుని తినండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మెంతుల్ని రాత్రంతా నీళ్ళలో నానబెట్టి ఉదయాన్నే ఆ నీళ్లు తాగేసి ఆ మెంతులు తినడం అలవాటు చేసుకున్నట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా రక్తంలో షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి. అలాగే జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఇంకా ఒంట్లో ఉండేటటువంటి చెడు బ్యాక్టీరియా వెళ్ళిపోతుంది. ఈ రోజు వంటలోని పోషక విలువలు తెలుసుకోవడానికి బ్యూటిఫుల్ హెల్త్ చూద్దాం. మనం చూసిన రెసిపీ ముల్లంగి ఆకు పచ్చడి. మనం ఎలాంటి ఆకు పచ్చడి చేసినా కూడా అది ఒక షార్ట్ మెథడ్ అన్నమాట మన ఫ్యామిలీకి ఆకుకూరలు తినిపించడానికి. ఇందులో మనం మెయిన్గా ఇంగ్రీడియంట్స్ చూస్తే కనుక ముల్లంగి ఆకు ఉంది, పెసరపప్పు ఉంది, అండ్ మిగతా రోటి పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఉన్నాయి. మనం యూజువల్గా ముల్లంగి మాత్రమే తింటూ ఉంటాము, ఒక సాలడ్ కోసము లేకపోతే పప్పుచారులో వేస్తూ ఉంటాము. ఇక్కడ ముల్లంగి ఆకుని యూజ్ చేశారు కాబట్టి దాన్ని వాటర్ కంటెంట్ డెఫినెట్గా మిగతా ఆకుల కంటే ఎక్కువ ఉంటుంది. అలాగే ఆకుల్లోంచి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ నుంచి వచ్చే బెనిఫిట్స్, పర్టికులర్గా ఫైబర్ రిచ్ బెనిఫిట్స్ అనేవి మనకి లభిస్తాయి. ఇవి త్వరగా కూడా కుక్ అయిపోతాయి కాబట్టి మనకి ఎక్కువగా న్యూట్రియంట్ లాసెస్ అనేవి కుకింగ్ ప్రాసెస్లో కూడా లేకుండా ఉంటాయి. కొంచెం మినపప్పు యాడ్ చేస్తున్నాం, అందులోంచి కూడా అమౌంట్ ఆఫ్ ప్రోటీన్, కావాల్సిన బాడీ, పచ్చడికి కావాల్సిన బాడీ అండ్ జిగురు కూడా అందులోంచి వచ్చేస్తుంది. సో అన్ని రోటి పచ్చడి లాగానే ఇది కూడా ఒక గుడ్ హెల్దీ రెసిపీ కాబట్టి మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ మెంతి బోండాలు. ఇందులో మనం ఇంగ్రీడియంట్స్ కనుక చూస్తే మెంతి కూర ఉంది, శనగపిండి, కొంచెం బొంబాయి రవ్వ, ఇవన్నీ కలిపి బోండాలాగా చేసి డీప్ ఫ్రై చేశారు. మనం మెంతి ఆకులో ఉన్న స్పెషల్ ప్రాపర్టీ ఏంటంటే అందులో చిరు చేదుదనం ఉంటుంది కాబట్టి ఆ పీచు పదార్థంతో క్లీన్ అయ్యేది కాకుండా బ్యాడ్ బ్యాక్టీరియా ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుందో అలాంటి బ్యాక్టీరియాని మన స్టమక్లో తగ్గించే ప్రాపర్టీ ఉంటుంది. ఎందుకంటే స్వీట్స్ తీసుకుంటే అలాంటి బ్యాక్టీరియా ప్రాలిఫరేట్ అవుతాయి, ఎక్కువ అవుతాయి. అలాగే ఇలా చిరు చేదుగా ఉన్నాయి తీసుకుంటే మటుకు అవి తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే ఇందులో శనగపిండి ఉంది. శనగపిండి మనం ఒక పప్పు పదార్థం నుంచి చేస్తాం కాబట్టి మైదా పిండి కానీ గోధుమ పిండి కానీ కంటే డెఫినెట్గా కార్న్ఫ్లవర్ కంటే కూడా మంచిది. అందులో కొద్దిపాటు ప్రోటీన్ ఏదైతే ఉందో అది మనకి తప్పకుండా ఈ ఇంగ్రీడియంట్ లాగా మనకి దొరుకుతుంది. డీప్ ఫ్రై చేస్తున్నాము. క్యాలరీస్ ఈచ్ బోండాకి ఒక 10 grams ఆయిల్ ఈజీగా ఉంటుంది కాబట్టి స్ట్రైట్ ఆయిల్ నుంచి 90 calories ఉంటాయి. అలాగే మనకి కొంచెం శనగపిండి నుంచి కూడా కొంతపాటి క్యాలరీస్ వస్తాయి కాబట్టి ఒక 100-120 calories ఒక్కొక్క బోండా నుంచి. ఒక 100 calories మనం తీసుకున్నా కూడా 4-5 తీసుకున్నా కూడా ఒక 100 calories ఒకటేసారి పోర్షన్లోంచి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఇలాంటివి మనం చూసి తీసుకుంటే అడిషనల్గా మన ఓవరాల్ డేలో అనవసరమైన అడిషనల్ క్యాలరీస్ అనేవి రాకుండా ఉంటాయి.
మనం చూసిన రెసిపీ రాగి పెసరట్టు. సో ఇది ఒక వండర్ఫుల్ కాంబినేషన్తో ఉన్న రెసిపీ. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే రాగి పిండి, పెసలు, అల్లం, జీలకర్ర ఇవన్నీ వేసి ఉన్నాయి. రాగి ఒక సీరియల్. ఇందులో మనకి మెయిన్గా చూస్తే కనుక మిగతా సీరియల్స్ అన్నిటికంటే కూడా కొంచెం ఐరన్ అండ్ కాల్షియం కంటెంట్ ఎక్కువ వస్తుంది. అలాగే పొట్టు కూడా మనకి ఎక్కువ ఉంటుంది రాగి పిండిలో. సో ఆ పొట్టుని మనము సీప్ చేసేసి తీసేయకుండా అలాగే కనుక ఉంచితే ఫైబర్ కంటెంట్ కూడా మనకి ఎక్కువ వస్తుంది. ఓన్లీ మనం బాగా చంటి పిల్లలకి పెట్టేటప్పుడు దాన్ని జల్లెడ పట్టేసి ఆ పైన పొట్టు తీసేసి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కొంచెం 2 years అయిపోయారు పిల్లలు అంటే మటుకు మనం దానికి రెగ్యులర్గా రాగి పిండి పొట్టుతో పాటే తీసుకుంటే బెటర్ ఉంటుంది. అఫ్కోర్స్ పెసరట్లో మనం ఎప్పుడూ కూడా పెసలు అవి కూడా హోల్ పల్సెస్ వేస్తూ ఉంటాం కాబట్టి పైన సీడ్ కోట్ కూడా ఇంటాక్ట్ ఉంటుంది కాబట్టి ఆ ఫైబర్ కంటెంట్ అనేది ఆ పైన సీడ్ కోట్లోంచి వస్తుంది. అందుకనే మామూలు దోశల కంటే పెసరట్టు డెఫినెట్గా మంచిది. ఇక్కడ అడిషనల్గా దాన్ని ఎన్హాన్స్ చేసి రాగి వేస్తున్నాం కాబట్టి కాల్షియం రిచ్ అండ్ ఐరన్ రిచ్ కూడా అయిపోతుంది. సో ఇది ఒక వండర్ఫుల్ రెసిపీ. డయాబెటిక్ పేషెంట్స్కి పనికొస్తుంది, ప్రెగ్నెంట్ ఉమెన్కి పనికొస్తుంది. ఎవరికైతే బాగా ఐరన్ కంటెంట్ తక్కువ ఉంటుందో వాళ్ళకి ఐరన్ కావాలి, ప్రోటీన్ కావాలి కాబట్టి రెండింటికి పనికొచ్చే ఇది ఒక గుడ్ రెసిపీ. వాళ్ళు కనుక రెగ్యులర్గా ఒక 3 months 4 months వాళ్ళ డయట్లో ఇది ఉంచుకుంటే కనుక డయట్ ద్వారానే కొద్దిపాటు హైయర్ ఐరన్ కంటెంట్ తిన్నట్టు అవుతుంది. మనం చూసిన రెసిపీ బీరకాయ మజ్జిగ చారు. ఇది ఒక సమ్మర్ స్పెసిఫిక్ రెసిపీ. తప్పకుండా మనం అందరం సమ్మర్లో ఎక్కువ సార్లు ఇది మన డయట్లో ట్రై చేయాలి. మనం ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే బీరకాయ, శనగపిండి, మజ్జిగ ఈ 3 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. యూజువల్గా మనం మజ్జిగ చారు చేసినప్పుడు ఓన్లీ సింపుల్గా మజ్జిగ యూజ్ చేసి దాన్ని తాలింపు వేసి చేసుకుంటూ ఉంటాము. దాన్ని కొంచెం చిక్కగా చేయాలనుకున్నప్పుడు కొంచెం శనగపిండి వేస్తే అది కొంచెం చిక్కగానే అవుతుంది, టేస్టీగానే అవుతుంది అండ్ సమ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్ కూడా మనకి శనగపిండి నుంచి యాడ్ చేసినట్టు అవుతుంది. పెరుగు మెయిన్ ఇంగ్రీడియంట్ కాబట్టి పెరుగు నుంచి వచ్చే కాల్షియం, ప్రోటీన్స్ అవన్నీ వస్తాయి. ఎంత వస్తాయి అని చూస్తే మనం ఒక పోర్షన్ కనుక ఒక కటోరీ అనుకోండి, ఒక గిన్నెడు మజ్జిగ చారు తీసుకుంటే అందులోంచి మనకి అట్లీస్ట్ 3 grams ప్రోటీన్ ఈజీగా వచ్చేస్తుంది. కొంచెం శనగపిండి కూడా యాడ్ చేస్తున్నాము కాబట్టి ఓవరాల్గా ఒక 5 grams వస్తుందని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అలాగే ఇందులో కొంచెం వెజిటబుల్ యాడ్ చేశారు. సో మనం మజ్జిగ చారులో డిఫరెంట్ వెజిటబుల్స్ యాడ్ చేయొచ్చు. ఇలా బీరకాయ కానీ బెండకాయ యాడ్ చేస్తారు కొంతమంది గ్రీన్ బనానా యాడ్ చేస్తారు. సో ఏ ఫామ్లో యాడ్ చేసినా కూడా కొంచెం వెజిటబుల్ బేస్ ఎన్హాన్స్ చేస్తాం కాబట్టి ఒక గుడ్ ఎడిషన్ అని చెప్పొచ్చు, ఒక గుడ్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. ఇలాంటి వెజిటబుల్స్ చాలా చలవ చేస్తాయి, కూలింగ్గా ఉంటాయి కాబట్టి ప్రతిరోజు సమ్మర్లో మనం దీన్ని మన డైట్లో ఇంక్లూడ్ చేయాలి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. వామును దోరగా వేయించి పొడి చేసి పెట్టుకోవాలి. ఈ పొడిని ప్రతిరోజు భోంచేసేటప్పుడు మొదటి ముద్ద అన్నంలో కలుపుకొని తింటూ ఉన్నట్లయితే కడుపు ఉబ్బరం, అజీర్తి, గ్యాస్ ట్రబుల్ ఇలాంటి ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ మొబైల్ యాప్లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలన్నీ చాలా టేస్టీగా ఉన్నాయి కదా రాజు గారు? అవునండి. ఈ వంటలన్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే మీ సలహాలు, సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.